అందరికీ నమస్తే. తెల్లారకల్లా ఎంపీ, ఎమ్మెల్యే మీద చేసుకున్న వార్త వచ్చింది. అసలు మన తెలంగాణలో రాజకీయాలు ఏమవుతున్నాయో అది చూస్తేనే ఓ రకంగా బాధగా ఉంది. ఓ రకంగా ఏంది ఇదంతా అనిపిస్తుంది. ఎంపీ, ఎమ్మెల్యే మీద దాడి చేసుకోవడం ఏంది? ఆ ఎమ్మెల్యేకి ఓట్లేసిన వాళ్ళే ఎంపీకి ఓట్లేస్తారు. ఎంపీకి ఓట్లేసిన వాళ్ళే ఎమ్మెల్యేకి ఓట్లేసారు. అందరూ ప్రజల చేత గెలిపించుకున్న వాళ్ళే. అవసరమైతే అందరూ కలిసి పనిచేయాలి. ఈ ప్రోటోకాల్ ఇష్యూ అయినా ఎంపీ కూడా మల్లురవి గారు, నేను చెప్పేది అలంపూర్ ఇష్యూ చెప్తున్నా. అలంపూర్లో నిన్న గొడవైంది. నిన్న సాయంత్రం ఏదో మాటకు మాట మాట్లాడుతున్నారు. ఏదో కార్యకర్తలు తోసుకున్నారు. లేకపోతే ఏదో పోలీసులు అధికార పార్టీ వైపు ఉండి ప్రతిపక్ష పార్టీని నెట్టేసిండ్రు. ఇట్లాంటివి కామన్గా మనం చూస్తుంటాం. ఇవన్నీ కూడా పొలిటికల్ వేడి కోసం నడుస్తుంటాయి. కానీ ఏకంగా ఎంపీ, ఎమ్మెల్యేని తోసేసి ఆయన మీద చెయ్యి వేసుకొని, ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యే విజయుడు, అలంపూర్ ఎమ్మెల్యే. అది ఏజ్ ప్రాబ్లమా మరి ఏందో. మల్లురవికి 75 ఇయర్స్ ఏజ్, 75. ఎమ్మెల్యేకు 47 సంవత్సరాలు. తిప్పేస్తే కూడా అయితే లేదు. 47 తిప్పేస్తే 74 అవుతుంది. 75 ఆయన ఏజ్. అంత ఆవేశం ఎందుకో మల్లురవి గారికి అర్థం కాలేదు. సరే అధికార పార్టీ అయి ఉండొచ్చు, కానీ అధికార పార్టీ అయినంత మాత్రాన ప్రతిపక్ష పార్టీ వాళ్ళని తొక్కాల్సిన అవసరం ఏం లేదు. అది చిన్న ప్రోటోకాల్ ఇష్యూ. కానీ కొట్టుకునే స్టేజ్కి పోయింది. చాలా దారుణం అనిపించింది. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇట్లాంటివి మనం ఎప్పుడు రాయలసీమలో ఇట్లాంటి జరుగుతుంటున్నాయి. మన తెలంగాణ వచ్చిన తర్వాత ఇంత దారుణం జరగాలి, ఇట్లాంటి దారుణం జరగాలి. మల్లారావు గారు అంతకుముందు కూడా గద్వాల ఎమ్మెల్యే మీద చేసుకున్నాడు, కార్లా మూతి మీద గుద్దిండని అప్పట్లో వార్త బయటకు వచ్చింది. దాన్ని ఎవరు ఖండించలేదు కూడా. సరే ఏం జరిగిందో చెప్తాను నేను మీకు. ఎందుకంటే మనకు ఆదర్శంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు, మనం వాళ్ళని చూసి నేర్చుకోవాలి. మనం ఓట్లు వేసిన వాళ్ళు మనకు ఆదర్శంగా ఉండాలని కోరుకుంటాం. కానీ ఈ చిల్లర గొడవలు, చిన్నపిల్లలాగా గొడవలు, ఇదేంది అర్థం కాలేదు. మాట్లాడదాం అదే విషయం మీద. వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఏమైందంటే ఫస్ట్ వీడియో చూడండి. ఆ వీడియో చూస్తే మీకే చాలా ఇబ్బెట్టుగా కనిపిస్తుంది. ఈ రాజకీయాల మీద జనాలకు చాలా వికారం ముట్టింది. నిజంగా తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్న రాజకీయాల మీద వికారం ముట్టింది. అసలు పట్టించుకుంటలేరు రాజకీయాలను. మంచిగా ఎంటర్టైన్మెంట్ వైపు, సినిమాలు చూడడమో అటువైపు పోతుంది తప్ప ఈ రాజకీయ నాయకుల గురించి తెలుసుకోనికే అసలు ఇంట్రెస్టే లేదు జనాలకి. ఎందుకంటే అంత దౌర్భాగ్యం అయిపోయింది పాలిటిక్స్. కన్నో సమరసింహారెడ్డి సినిమాలో చూసినట్టుగా ఏదో రాయలసీమలో కూడా జరిగిందో లేదో మనకు తెలియదు, కానీ సినిమాలో చూస్తుంటాం ఇట్లాంటి సీన్లు. ఎంపీ మంచిగా దండేసుకున్నాడు, బ్రహ్మాండంగా కనిపిస్తున్నాడు. ఆయన ఇద్దరు పక్క ఎమ్మెల్యే మీదకి ఉరుకుతున్నాడు, ఇంకా పోయి తోసేస్తున్నాడు మొత్తం. వెనుక అనుచరులు, పాపం అనుచరులు పట్టుకుంటున్నారు. బహుశా 75 ఇయర్స్ వచ్చినాయంటే ఈయన చూస్తే నాకు ఒకటి అనిపించింది, రాజకీయాలలో కూడా ఒక రిటైర్మెంట్ ఏజ్ పెట్టాలి. ఎందుకంటే ఎవరికైనా సరే కొద్దిగా ఏజ్ ఎక్కువైన తర్వాత దాని కాంప్లికేషన్స్ వస్తాయి. దాని కాంప్లికేషన్స్ వచ్చి మనం ఏం చేస్తున్నామో అర్థం కాకుండా పోతుంది. అది పాలన మీద లేకపోతే రాజకీయాల మీద అందరికీ విసుకొచ్చేటట్లు చేస్తుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళకు ఒక ఫిట్నెస్ పరీక్ష పెట్టాలి కనీసం. నిన్న ఏదో ఆర్టీఏ వాళ్ళు ఏదో చూసిన ఒక మెసేజ్, 60 ఇయర్స్ దాటితే వాళ్ళకు మళ్ళీ డ్రైవింగ్ చేయనికే 60 ఇయర్స్ దాటిన వాళ్ళకు మళ్ళీ టెస్ట్ పెట్టాలి. వాళ్ళ ఎంతవరకు నడపగలరు, వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఎంత ఉందో చూసుకొని వాళ్ళకి మళ్ళీ రీలైసెన్స్ ఇస్తే బెటర్ అని ఏదో నిన్న మన పేపర్లో చూసిన. పాలిటిక్స్లో కూడా ఒకటి పెట్టాలి, ఒక ఏజ్, రిటైర్మెంట్ ఏజ్ పెట్టాలి. అప్పుడు ఇట్లాంటివి జరగకుండా ఉంటాయి. 75 సంవత్సరాల మల్లురవి గారు 47 సంవత్సరాల విజయుడు అనే ఎమ్మెల్యే మీదకి ఉరుకుడేంది, అక్కడ తోసుడేంది. అసలు విజయుడు తలుచుకుంటే మళ్ళీ అది వేరే ఉంటుంది. కానీ ఆయన కొద్దిగా సిస్టమేటిక్గా ఉన్నాడు విజయ్. ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే. పోనీ ఆ ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఆయన రాజకీయాలు తెలియకనో లేకపోతే ప్రోటోకాల్ తెలియకనో ఆయన వికారంగా ఎబ్బెట్టుగా వ్యవహరించిండు అంటే అది వేరు. మళ్ళీ ఈ మధ్య అలంపూర్ కాన్స్టిట్యున్సీ బాగా చర్చల్లో ఉంది. ఎందుకంటే ఆ పక్క సంపత్ కుమార్ వ్యవహారం తెర మీదకి వస్తుంది, లేకపోతే ఈయన నాగర్ కర్నూలు ఎంపీ కదా మల్లారావు గారు. అప్పట్లో 2 సార్లు ఎంపీ అయ్యి మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత 20 ఏళ్ళ గ్యాప్ తర్వాత ఎంపీ అయ్యిండు. కానీ ఏమైందో మరి అర్థం కాలేదు. ఎంపీగా చేయాల్సిన పనులు చాలా ఉంటాయి. ఎంపీగా పార్లమెంట్లో కొట్లాడొచ్చు, పార్లమెంట్లో అలంపూర్ కాన్స్టిట్యున్సీ గురించి లేకపోతే ఆయన పార్లమెంట్లో ఉన్న అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల గురించి కొట్లాడొచ్చు, తెలంగాణ రాష్ట్రం గురించి కొట్లాడొచ్చు. ఈ పౌరుషం ఏదో పార్లమెంట్లో చూస్తే బాగుండే. మల్లారావు గారు పార్లమెంట్లో మాట్లాడితే ఎప్పుడు చూడలే నేను. ఇప్పుడు ఈ ఆవేశం ఇది. అంతకుముందు గద్వాల ఎమ్మెల్యే మీద చేసుకున్నారు. ఏమైంది అసలు మల్లారావు గారికి అర్థమైతే లేదు. మల్లారావు గారితో నేను 10ల సంఖ్యలో డిబేట్లు చేసిన. అంతకుముందు నేను V6లో పనిచేసినప్పుడు 10ల సంఖ్యలో కొంత ఆవేశపడుతుండే. బట్ మళ్ళీ కంట్రోల్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఇంకా పబ్లిక్లో ఉన్నప్పుడు ఏం కంట్రోల్ చేస్తారు, ఎవరు కంట్రోల్ చేస్తారు, ఎక్కడ కంట్రోల్ చేస్తారు. ఇది ఎక్కడ జరిగింది ఇష్యూ అంటే అలంపూర్ కాన్స్టిట్యున్సీలా జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం పైపాడు గ్రామంలో జరిగిందంట. సీసీ రోడ్ల నిర్మాణ పనుల శంకుస్థాపన.
ప్రోటోకాల్ ప్రకారం ఎంపీ ఉంటాడు, ఎమ్మెల్యే ఉంటాడు, స్థానిక ప్రజాప్రతినిధులు ఉంటే వాళ్ళు ఉంటారు, కొబ్బరికాయలు కొట్టే కార్యక్రమం. కానీ ఆ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్తోనే కొట్టించాడు కొబ్బరికాయ. ఆయన మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా కాదు, మళ్ళీ మల్లురవి తర్వాత ఎమ్మెల్యే కొట్టాలి కొబ్బరికాయ. కానీ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కొబ్బరికాయ కొట్టేందుకు ప్రయత్నిస్తే ప్రోటోకాల్ పాటిస్తలేరని, ఎట్లా కొట్టిస్తారని ఎమ్మెల్యే విజయుడు నిలదీసిందంట. దానికి రెచ్చిపోయి ఎవడరా నువ్వు అని కామెంట్ చేసిండు. మీకు ఆ సౌండ్లో కూడా వినిపించుంటుంది, లైట్గా వినిపిస్తుంటుంది, ఇందాక మీరు విన్న వీడియోలో. ఎవడరా నువ్వు అని రెచ్చిపోయి విజయ్ మీదకి వెళ్ళిపోయాడు. ఇక ఇది జరుగుతున్నది. ఇదంతా రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది వ్యవహారం. మల్లురవి చేసింది తప్పే కనిపిస్తుంది ఇక్కడ. కొంచెం సమయం పాటించాలి. మీరు పబ్లిక్ గెలిపిస్తే గెలిచారు, మీరేమి పైనుంచి ఊడిపల్లే, లేకపోతే మీకేం రాజ్యాంగం మీరే జీవితకాలం మీరే ఎంపీగా ఉంటారు, జీవితకాలం మీరే ఎమ్మెల్యేగా ఉంటారని రాసేయాలి. జనానికి చిర్రెత్తిస్తున్నారు బాగా. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక సిస్టమేటిక్ లేకుండా పోయింది. ప్రోటోకాల్ ఉంటుంది ఒకటి, ఆ ప్రోటోకాల్ ఫాలో కాకపోతే ఒక సంసారం లాగానే ఉంటుంది. గెలిచిన ఎమ్మెల్యే కూడా మీరు కాంతలేరు అంటే మీ ఎంపీలను జనం ఎందుకు అనాలి చెప్పండి. ఒక గెలిచిన ఎమ్మెల్యే విజయుడు, ఆయన ఓడిపోతే అక్కడ రాడు. చాలా కాన్స్టిట్యున్సీల్లో ఓడిపోయిన మీ అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా చాలామంది అవుతున్నారు ఇప్పుడు కూడా. చాలా కాన్స్టిట్యున్సీల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర ఇది జరుగుతుంది, బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర అన్ని మూసుకొని కూర్చుంటున్నారు. మళ్ళీ అదేందో బీజేపీ ఎమ్మెల్యేల దగ్గర ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి ఉంటాడు కదా, ఆడేముండదు రచ్చ. ఆడ కమిట్మెంట్ అయ్యి పనులు చేసుకుంటారా, లేకపోతే వాళ్ళతో గొడవ ఎందుకు అనుకుంటారా, లేకపోతే పైనుంచి ఆదేశాలు ఏమో తెలియదు. అది ఎప్పుడు గొడవ కాదు, ఏం కాదు. కానీ మీ క్యారెక్టరు, మీ కొట్టాటలు, మీ పంచాయతీలు, ఈ ప్రోటోకాల్ ఇష్యూస్ ఇవన్నీ చూస్తే చాలా కాన్స్టిట్యున్సీస్ జరిగినాయి ఇట్లాంటివి. కొన్ని బయటకు వచ్చినాయి, కొన్ని రాలేదు. స్పీకర్కు చాలామంది ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసిండ్రు, మా కాన్స్టిట్యున్సీలో ఆఫీసర్స్ ప్రోటోకాల్ ఫాలో అవుతలేరని. ఆఫీసర్స్ ఫాలో అవుతలేరని అంటే ఆ లోకల్గా ఉండే మినిస్టర్సు, తర్వాత లోకల్గా ఉండే ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి, వాళ్ళు పెట్టే ప్రెషర్ వాళ్ళ మీద. ఓడిపోయినైనా ఎట్లయితే చెప్పు లీడర్, ఓడిపోయినైనా ఎమ్మెల్యే ఎట్లయితాడు చెప్పండి. ఇంకా ఇట్లా అనుకుంటే మరి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎట్లా ముఖ్యమంత్రి అవుతాడు? కాకూడదు. ఆయన ముఖ్యమంత్రి సీఎం సీట్లో కూర్చుంటాడు, కానీ మరి కేసీఆర్ సీఎం లాగా వ్యవహరించి చేయాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో పొద్దుగా నేతి బీరకాయల నెయ్యి ఉండదు, మైసూర్ బజ్జీల మైసూర్ ఉండదు అన్నట్టు ఈ ప్రజాపాలనలో ప్రజాస్వామ్యం ఉండదు. ప్రజలు ఓట్లేసిన ప్రజలే తిక్కలేసి అసలు వీళ్ళకి ఎందుకు గెలిపించినాం అనే స్టేజ్కి తీసుకొచ్చిన ఆల్రెడీ 2 ఇయర్స్లో. ఈ అలంపూర్ ఇష్యూ మీద ఆ క్రమశిక్షణ సంఘం చైర్మన్ అయిన పీసీసీ, మరి ఎవరు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు కొట్టింది ఎంపీ, అక్కడ ఎఫెక్ట్ అయింది బాధితుడు ఎమ్మెల్యే. ఈ ఎవడైనా జనం ఎక్కడ నవ్వాలి, ఎట్లా నవ్వాలి, దేంతో నవ్వుకోవాలి? మిమ్మల్ని చూస్తే ఇంత చిల్లరగా వ్యవహరిస్తారా ప్రజాప్రతినిధులు? ఇంత ఉన్నతంగా ఉండాలి. గెలిచినప్పుడు 2 సంవత్సరాలు అయింది, ఎంపీ గెలిచి సంవత్సరాలు అయింది మల్రవి గారు. అసలు ఏం చేసినారో తెలియదు. నాగరికంలో ఎంపీగా గెలిచి ఏమీ చేయలేదు. ఎంతసేపటికి పనులు చేసుకోవడమే 4, అందరు అదే పనులు ఉన్నారు, అందరు అదే పని. ఇంకా ఆ వాటాల దగ్గర పంచాయతీలే తప్ప ప్రజల కోసం చేసింది ఏమున్నది? వేసేదే తక్కువ. మనం ఆ సీసీ రోడ్లు వేసుడు, శంకుస్థాపన ఇప్పుడు జరుగుతుంది. 2 ఇయర్స్ తర్వాత ఈ గవర్నమెంట్లో శంకుస్థాపనలు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? ఎలక్షన్స్ వచ్చినాయి, మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి శంకుస్థాపనలు జరుగుతున్నాయి. పల్లెటూరులో అయితే శంకుస్థాపన కూడా వేయలే. ఈ పట్టణాల్లో కొద్దిగా చైతన్యవంతమైన జనం ఉంటారు, వాళ్ళు గమనిస్తారని చెప్పి వాళ్ళ భయానికి శంకుస్థాపన చేస్తున్నారు. ఆ రోడ్ వేసినప్పుడు, తీసినప్పుడు, ఆ పైసలు వచ్చినప్పుడు తర్వాత విషయం. కానీ అసలు రోడ్డు వేయడానికి కాంట్రాక్టర్లే వస్తలేరు ముందుకు. వేస్తే పైసలు రావు, వేస్ట్ అని, పైసలు పెట్టి కూడా వేస్ట్ అని. ఇక ఆ చిన్న రోడ్లు వేసే కార్యక్రమంలో కూడా ఇంత చిన్నగా ఇరుకుగా ఎందుకు ఆలోచించాలి? కొద్దిగా విశాలంగా ఆలోచించవచ్చు కదా. రేవంత్ రెడ్డి అంటే చిన్నగా ఆలోచిస్తున్నాడు, కానీ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళ కనీసం సీనియర్లు కదా. మల్లురవి అంటే చాలా పెద్ద లీడర్, అనంతరాములు గారి వారసుడని వచ్చిండు మామూనార్కైనా, లోకల్ కాదు, బట్టి విక్రమార్క వాళ్ళ బ్రదరే కదా, అన్ననే కదా, ఖమ్మం వాళ్ళది. కానీ అనంతరాములు గారు అంతకుముందు ఎప్పుడో ఒకసారి ఎంపీ అయ్యిందని చెప్పేసి ఆయన వారసత్వంగా ఆయన వచ్చినప్పుడు అనంతరాములు గారి గౌరవం కూడా ఉంచాలి కదా. ఎందుకు ఆ వ్యవహారం? ఆ ఏజ్కి దగ్గర పనులన్నీ చేయాలి. 75 సంవత్సరాల వ్యక్తులు అట్లా ఉరుకులాడితే ఎవడన్నా మీరు ఇచ్చిన హామీలు అమలు చేయలేని జనాలు అంత ఆవేశానికి వస్తే ఏంది మీ పరిస్థితి? ఎవరిదైనా సరే, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఇప్పుడు చాలా ప్లేస్లు అదే అవుతుంది. జనాలు వాళ్ళ రివర్స్ అయ్యి మీ మీదకి వస్తే ఏంది పరిస్థితి? మీరు లాస్ట్కి ఇలా చేసుకుంటే జనం కూడా మీ మీదకి వస్తారు ఓనాడు. అప్పుడు చెప్పుకొని కూడా ఏం మిగలదు. నాలుగు రోజులు కూడా జనాలకే సపోర్ట్ చేస్తాం, మీకేం సపోర్ట్ చేస్తాం? అధికార పక్షం ఉన్నప్పుడు అందరిని కలుపుకపోవాలి, అధికార పక్షం ఉన్నప్పుడు సమయంతో ఉండాలి, ప్రోటోకాల్ పాటించాలి. ఎవడన్నా అవతలలో పాటించకపోతే కూడా మీరు పాటించాలి. కానీ మీరే చేయి చేసుకొని, మీరే ఆవేశపడి, ఉరుకులాడి, ఏదో పూలదండలు వేసుకొని
బొలో అని ఉరికితే ఏమవుతుంది అసలు? ఈ గవర్నమెంట్కి ఏమైనా ఇజ్జత్ ఉందా జనాలలో? కనీసం ఆ మల్లురవి గారిని ఎవరైనా మందలించండి, ఆ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు మందలించండి. మీ పార్టీ పోతుంది లోపలికి, ఇట్లాంటివి చేస్తే ఇంకా లోపలికి వస్తుంది. ఎవరు గుంజకుండా ఎవరెవరు చేయరు, మీరే పోతారు. అట్లా ఉన్నది మీ సిచ్యువేషన్. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఇట్లాంటి ఒప్పుకుంటారా? ఏం జరుగుతుందో జనం మాత్రం చాలా అసలు ఇట్లాంటి వాళ్ళగా మేము ఓట్లేసింది అనే ఒక ఆలోచన జనాల్లో వచ్చింది ఆల్రెడీ. కనీసం మీరు మార్చుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.